అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏపీ ప్రజలందరికీ కూడా భారీ గుడ్ న్యూస్‌నైతే తీసుకొచ్చిందండి. అదేంటంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లో అయితే చాలా మంది కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై అయితే చేసుకున్నారండి. అలాగే చాలా మంది పిల్లలనైతే యాడ్ చేసుకున్నారు. అలాగే డిలీషన్‌కి అప్లై చేశారు. అలాగే కొత్త రేషన్ కార్డ్ కోసం స్ప్లిట్ కోసం ఇలా చాలా విధాలుగా అయితే ఆహ్, మెంబర్‌ని డిలీట్ చేయడం లేదా మనకి నేమ్ మిస్టేక్స్ ఇలాంటి కరెక్షన్స్ అన్నీ చేసుకున్నారండి. సో, వీరందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చింది. చాలా మంది అసలు మాకు రేషన్ ఎప్పుడిస్తారు? మాకు అప్రూవ్ అని చూపిస్తుందని కూడా అడుగుతున్నారు. అయితే ఈ వీడియోనైతే పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి మనకి ఏపీ ప్రభుత్వం అయితే 1,40,00,000 కొత్త రేషన్ కార్డులని కొత్త నమూనాలో అంటే మనకి స్మార్ట్ కార్డ్ తరహాలో అయితే మనకి ఆగస్ట్ 25 నుంచి అయితే అందించనున్నట్లయితే సమాచారం అండి. అలాగే ఆగస్టు నుంచి కూడా వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి యాడ్ మెంబర్స్‌కి అందరికీ కూడా రేషన్ అయితే ఇంటి హ్మ్. అందరికీ కూడా రేషన్ అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగిందండి. మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే చెప్పడం జరిగింది. అయితే ఈ 1,40,00,000 రేషన్ కార్డులో పాత కార్డులొచ్చేసి 1,20,00,000 వరకు పాత కార్డులండి. మిగిలిన 20,00,000 కూడా కొత్త కార్డులే. యాడ్ మెంబర్స్ లేదా డిలీషను లేదా స్ప్లిట్ కొత్త కార్డ్‌కి అప్లై చేసుకున్న 20,00,000 కార్డులు. మొత్తం కార్డులొచ్చేసి 1,40,00,000 అండి. సో, వీరందరికీ కూడా స్మార్ట్ కార్డ్ తరహాలో అయితే రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలిపారండి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. అలాగే ఆగస్టులో మేము రేషన్ కూడా అందజేస్తామని చెప్పారు. అలాగే ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 31 వరకు కూడా మనందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను అందిస్తామన్నారు. అయితే కొత్త రేషన్ కార్డులనేవి మనకి ఎలా అందిస్తారంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అలాగే కార్పొరేటర్లు ఇంకా వార్డ్ మెంబర్స్ ఇలా ఒక్కొక్కరి ద్వారా అయితే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళందరి చేత కూడా ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేయించి ఆ కార్డ్స్‌నైతే పంపిణీ చేపిస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. సో, చాలా మందయితే రేషన్ కార్డ్ విషయంలో చాలా అసలు ఎప్పుడొస్తుంది? రేషన్ ఎప్పుడొస్తారు? మేము అప్లై చేసాము. అప్రూవ్ అని చూపిస్తుంది. కానీ ఎటువంటి ప్రింట్ ఇవ్వట్లేదు అనైతే అందరూ కూడా వెయిట్ చేశారు. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి మనందరికీ కూడా. అయితే మనకి రేషన్ కార్డ్ ఇచ్చేటప్పుడు మనకి థంబ్ అయితే తీసుకుంటారండి. మనకి రేషన్ కార్డ్‌కి సంబంధించి థంబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈకేవైసీ తీసుకొని మనకైతే కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డే ఇక నుంచి మనకి క్యూఆర్ కోడ్‌లా ఉంటుందండి. మనకి ఏటీఎం కార్డ్ ఎలా ఉంటుందో ఆ సైజ్‌లో ఉంటుంది. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. మన పేరు ఇస్తారు. దాని మీద ఎంతమంది మెంబర్స్‌కి రేషన్ అనేది, అలాగే రేషన్ కార్డ్ నంబర్ ఇవి మాత్రమే డిస్‌ప్లే అయితే చూపిస్తాయి. ఇంకేమీ అయితే చూపించవండి. జస్ట్ ఓన్లీ ఎవరి పేరు మీద కార్డ్ ఉందో ఆ కార్డ్ మీద వాళ్ళ ఫోటో ఒకటి ఉంటుందంతే. ఇంకా ఎటువంటి మార్పులు, చేర్పులు లేవు. ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోస్ గాని ఏమీ ఉండవని చెప్పారు. ఈలోపు ఇంకా మనకి రేషన్ కార్డ్‌కి సంబంధించి ఆన్‌లైన్ అందుబాటులోనే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. మనకి ఎటువంటి ప్రూఫ్స్ చూపించక్కర్లేదండి. రేషన్ కార్డ్ ఇచ్చేటప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన పేర్లన్నీ కూడా ఒక లిస్ట్ ప్రకారం ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారమే మనకి సచివాలయ సిబ్బంది కొంతమందికి ఇస్తారు. అలాగే కొంతమందికి మనకి రాజకీయ నాయకుల ద్వారా అయితే ఇప్పించడం జరుగుతుందండి. సో, మీకేమన్నా డౌట్ ఉండి మీది అయ్యిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఓన్‌గా చెక్ చేసుకున్నప్పుడు అప్రూవ్ అని, పెండింగ్ అని ఇలా ఏమొచ్చినా సరే ఒకసారి సచివాలయానికెళ్లి మీ వీఆర్ఓ గారిని సంప్రదిస్తే ఆయన ఒకసారి చెక్ చేసి మీకు క్లియర్‌గా అయితే చెప్తారండి. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. సచివాలయ మీరు టైమింగ్స్ 10-5 ఏ టైంలోనైనా వెళ్లి వాళ్ళని అడగొచ్చు. వాళ్ళు ఆఫీస్‌లో ఉన్నప్పుడు మీరెళ్లి అడిగితే వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. ఇవ్వాలి కూడా. సో, మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీకైతే కొత్త రేషన్ కార్డులయితే అందుబాటులోకి వచ్చేస్తాయండి. ఇంకా 25దో తారీఖంటే ఎప్పుడో కాదు, తొందరలోనే ఉంది. అలాగే ఒకవేళ మెంబర్స్ కూడా మనకి ఏమన్నా రేషన్ డీలర్ల వద్దకి వస్తే గనక వెంటనే మనకైతే వాళ్ళే కాల్ చేసి ఒకసారి రండి తంబేసి మీ రేషన్ తీసుకోండి అని చెప్తారు. సో, మీకు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. రేషన్ కార్డ్ లేదు అని. హ్మ్. ఇంకా మనకి చాలా మందికి అసలు రేషన్ కార్డ్ అప్రూవా కాదా అని ఎలా తెలుసుకోవాలో నంబర్ ఎలా తెలుస్తుందంటే, మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు T20 నంబర్ అని చెప్పేసి మనకి వీఆర్ఓ గారి దగ్గర ఉంటుందండి. ఆ నంబర్ గాని లేదా అప్రూవ్ అయిన తర్వాత ఒక నంబర్ అయితే ఇస్తారు మనకి. అది కూడా ఆ నంబర్ కూడా వీఆర్ఓ గారి దగ్గర దొరుకుతుంది మీకు అవైలబుల్‌లో. లేదా డిజిటల్ అసిస్టెంట్ గాని గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ గాని మీకు ఈ నంబర్‌ని అడిగితే ఇస్తారు. దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళ దగ్గరికే వెళ్లి చెక్ చేసుకోవచ్చు. పెద్దంత పనేమి కాదండి. మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి మీరైతే చెక్ చేపించుకోవచ్చు. మీరు చెక్ చేసుకోలేని పనంలో ఉంటే గనక. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.